నమస్కారం. వాస్తుశాస్త్రంలో ఒక చాలా సున్నితమైన కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఇంట్లో ఈశాన్య దిశలో ఉండే పడకగది. దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. దాంపత్య జీవితంలో ఒకప్పుడున్నంత ఆకర్షణ ఇప్పుడు లేదా? పెళ్లైన కొత్తలోనే గొడవలు మొదలయ్యాయా? లేదంటే సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారా? ఈ ప్రశ్నల్లో దేనికైనా సమాధానం అవును అయితే దాని వెనుక ఒక వాస్తుపరమైన కారణం ఉండే అవకాశం ఉంది. అవును, ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలన్నిటికీ వాస్తుశాస్త్రం ఒకే ఒక కారణం వైపు బలంగా వేలెత్తి చూపిస్తోంది. అదే మీ పడకగది ఇంటికి ఈశాన్య మూలలో ఉండటం. ఈరోజు మన విశ్లేషణ అంతా దీని చుట్టూనే తిరుగుతోంది. అసలు ఇంటిలోనే అన్ని మూలలు వదిలేసి ఈ ఈశాన్య మూలకే ఎందుకంత ప్రాధాన్యత? దానికున్న ఆ దైవిక శక్తి ఏంటి? దాని వెనుకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశను ఈశాన మూల అంటారు. అంటే ఇది సాక్షాత్తూ ఈశ్వరుడి స్థానం. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. ధ్యానం, పూజ, చదువుకోవటం ఇలాంటి పనులకే ఈ స్థానం కేటాయించబడింది. సింపుల్గా చెప్పాలంటే గుడిలోని గర్భగుడి ఎంత పవిత్రమో ఇంట్లో ఈశాన్యం కూడా అంతే పవిత్రం. వాస్తుపురుషుని శరీరంలో ఇది తలభాగం. అందుకే దాంపత్యంలాంటి ప్రాపంచిక విషయాలకు ఈ స్థానం అస్సలు సరికాదు. సరే, దేవుడి స్థానమన్నారు, బాగానే ఉంది. కానీ దీనివల్ల దాంపత్య బంధం మీద ప్రభావం ఎందుకు పడుతుంది? ప్రేమ ఎందుకు చల్లబడుతుంది? అసలు కారణమేంటంటే ఇక్కడ రెండు వ్యతిరేక శక్తుల మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, దాంపత్య బంధానికి కావాల్సింది అగ్ని మరియు భూమి తత్వాలు. అగ్ని అంటే ప్రేమలోని తీవ్రత, అభిరుచి. భూమి అంటే బంధంలోని స్థిరత్వం. కాని ఈశాన్య దిశకున్న తత్వమేంటి? జలం అంటే నీరు. ఇప్పుడు ఆలోచించండి, నీళ్లు నిప్పుమీద పడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. సరిగ్గా అదే ఇక్కడ జరుగుతుంది. ఈశాన్యంలోని జలతత్వం దాంపత్యంలోని ప్రేమాగ్నిని చల్లార్చేస్తుంది. ఈ శక్తుల ఘర్షణ వల్ల కాలక్రమేణా దంపతుల మధ్య ఉండాల్సిన అసలు బంధం స్వరూపమే మారిపోతోంది. వాళ్ల మధ్య శారీరక, మానసిక ఆకర్షణ నెమ్మదిగా తగ్గిపోయి ఆ బంధం ఒక స్నేహంలాగానో లేదా ఇంకా దారుణంగా తోబుట్టువుల బంధంలాగానో మారిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఈ దోషం ప్రభావం కేవలం బంధం వరకే ఆగిపోదు. ఇది అక్కడ నివసించేవాళ్ల ఆరోగ్యం మీద కూడా పడుతుంది. ముఖ్యంగా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. అదెలాగో చూద్దాం. ఈశాన్య దిశలో 3 ప్రధాన దేవతలుంటారు. వాళ్ల ప్రభావం వల్ల ఇబ్బందులు వస్తాయి. మొదటిది శిఖి. ఈయన ఉండే స్థానంలో తలపెట్టి పడుకుంటే మెదడు ఎప్పుడూ వేడిగా ఉండి అనవసర ఆలోచనలతో నిద్ర కరువవుతుంది. ఇక రెండోది పర్జన్య. ఈయన సృష్టికి కారకుడు. ఇక్కడ పడకగది ఉంటే స్త్రీలలో గర్భధారణ సమస్యలు రావొచ్చు. మూడోది అదితి. ఈవిడ స్థానంలో నిద్రిస్తే మనసు ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. దాంతో ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. గుర్తుందా, ఈశాన్యం వాస్తు పురుషుడి తల అని మనం ముందే చెప్పుకున్నాం. మరి తలమీద బరువు పెడితే ఏమవుతుంది? సరిగ్గా అదే జరుగుతుంది. అందుకే ఈ దిశలో నిద్రించేవాళ్లకి తరచుగా తలనొప్పి, మైగ్రేన్, జ్ఞాపకశక్తి తగ్గడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు వస్తాయి. ఇప్పటిదాకా మనం సమస్యల గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇన్ని సమస్యలున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. వాస్తుశాస్త్రం సమస్యల్ని చెప్పడమే కాదు, పరిష్కారాల్ని కూడా చూపిస్తోంది. ఈ దోషాన్ని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యుత్తమమైన పరిష్కారం పడకగదిని మార్చడమే. దాంపత్యానికి నైరుతి లేదా దక్షిణ దిశలో ఉన్న గది చాలా మంచిది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం ఆ గదిలోనే మంచాన్ని నైరుతి వైపుకు జరిపి తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోండి. గోడలకు లేత పసుపు లేదా క్రీం రంగు వేయండి. పొరపాటున కూడా నీలం రంగు వేయడ్డు, ఎందుకంటే అది జలతత్వాన్ని ఇంకా పెంచుతుంది. ఇక చివరగా గదిలో రాధాకృష్ణుల ఫోటో లేదా ప్రేమ పక్షుల జంట చిత్రాన్ని పెట్టడం వల్ల బంధం బలపడుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలక విషయం ఒక్కటే: ఈశాన్యం ఈశ్వరుడి స్థానం, దంపతుల స్థానం కాదు. సరైన దిశను ఎంచుకుంటేనే దాంపత్య జీవితం సజావుగా, సంతోషంగా సాగుతుంది. ఇక వచ్చేసారి మరో చాలా ముఖ్యమైన వాస్తు విషయం గురించి చర్చిద్దాం. మీ ఇంట్లో వంటగది వాయువ్య దిశలో ఉందా? అయితే మీ సంపద, ఆరోగ్యం నీళ్లలా కరిగిపోవడానికి కారణం అదే కావచ్చు.
అది ఎలాగో ఎందుకో మన తరువాతి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు.